గనుడు మహోన్నతుడు నిత్య నివాసి తండ్రి, అద్భుత ఆశ్చర్యకార్యం చేయు ఉన్నతమైన గొప్ప దేవ, సింహాసనదాసుడైన మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడుచు వందనం చెల్లిస్తుంటున్నాం. ఎంతైనా నమ్మదైన దేవుడు, అద్భుత ఆశ్చర్యకార్యం చేయి తండ్రి, సింహాసనదాసుడైన మా దేవ, నేను స్తుతిస్తూ మహింపరుస్తూ వందనం చెల్లిస్తుంటున్నాం. అనంతమైన ప్రేమ, అపారమైన కృప కనికరముల కొరకై వందనాలు. ఎంతైనా నమ్మదైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, ప్రార్థనను విని ప్రార్థనకు జవాబిచ్చు గొప్ప తండ్రివి, నీకు వందనం చెల్లిస్తూ, మా జీవాధిపతి, జీవం కలిగిన మా దేవ, నీకు వందనం చెల్లిస్తూ, నిన్నే స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడుచు వందనం చెల్లిస్తుంటున్నాను. అపారమైన ప్రేమ, ఉన్నతమైన కృప కనికరముల కొరకే వందనం చెల్లిస్తూ, ఎంతైనా నమ్మదైన దేవుడు అని నీ పాదములకు వస్తూ, ప్రభా, సంఘ ప్రార్థనగా నీ సన్నిధిలో మేము చేరి నిన్ను ప్రార్థించుటకు మీరు సహాయపడుతురమ్మని, చిన్న సమయాన్ని ఆశ్చర్యకరంగా చేయమని, నీ మెల్లైన స్వరాన్ని నింపచి నీవే మాట్లాడుతురమ్మని వందనం చెల్లిసి నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 582 పట్ట. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరెను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరెను. తన కనికరం కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరెను. మన ప్రార్థన ప్రభు ఆలకించి, అత్యధికముగా మనకిచ్చును. మన ప్రార్థన ప్రభు ఆలకించి, అత్యధికముగా మనకిచ్చును. మేలుకొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. మేలుకొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరెను. ఆత్మలనెల్ల ప్రభు రక్షించి, తన మందిరమునకు తెచ్చి. ఆత్మలనెల్ల ప్రభు రక్షించి, తన మందిరమునకు తెచ్చి. తన ఆలయములో మేలు పొందా వేడెదము మనము. తన ఆలయములో మేలు పొందా వేడెదము మనము. వెళ్ళెదము
కలుగా రాజులకు అధికారులలో అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులలో సర్వలోకులు జీవముకై వేడెదము ప్రభుని సర్వలోకులవు జీవముకై వేడెదము ప్రభుని వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వాక్యము వర్ధిల్లి వ్యాపింపను శత్రుని రాజ్యము కూలునట్లు వాక్యము వర్ధిల్లి వ్యాపింపను శత్రుని రాజ్యము కూలునట్లు సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి దానియందు ప్రభు మహిమా నిండి ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి దానియందు ప్రభు మహిమా నిండి తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను సజీవరాలతో ఇల్లు కట్టి నీ అధికారము నిలుచునట్లు సజీవరాలతో ఇల్లు కట్టి నీ అధికారము నిలుచునట్లు దేవని హృదయానుసారులను లేపమని వేడెదము దేవని హృదయానుసారులను లేపమని వేడెదము వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను దేవుని వాక్యాన్ని మనము ప్రార్థన కొరకై దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం.
ప్రభు సన్నిధానంలో దేవుని యొక్క బిడ్డలముగా మనల్ని స్వీకరించిన ఆ ప్రభు మనం ఆత్మీయంగా మరి ప్రార్థన పరులనుగా తీర్చిదిద్దడానికి కొరకై ప్రార్థనలో పట్టుదల కలిగి ఆయన సన్నిధానంలో జీవించట కొరకై దేవుడు మనల్ని మంచి ఆయుష్నిచ్చి కాపాడుతూ ఉంటున్నాడు. అపొస్తలుల కార్యంలో 6వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇక్కడ మరి శిష్యుల సంఖ్య అనగా 6వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్టయితే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యల్లో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగా సాగిరి. అప్పుడు 12 అపోస్తలులను తమ యొద్ద శిష్యులను సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించటం అని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. దానికి వాక్యంలో మనం చూసినట్టయితే ఈ యొక్క శిష్యులు సంఖ్య విస్తరించుచున్నప్పుడు, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి మరి చిన్న చూపు, వీరి మధ్యలో ఎన్నో వ్యత్యాసాలు, ఎడబాట్లు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నప్పుడు, అంత మాత్రమే కాదు సనగడము ఇవన్నీ కూడా చూస్తూ ఉన్న సమయము, వీటన్నిటిలో దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని ప్రత్యేకపరిచినటువంటి విధానం మనం చూస్తుంటున్నాం. మేము దేవుని వాక్యమును బోధించుట అది చాలా ప్రాముఖ్యము అని. ఆ తర్వాత ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు దేవుని గురించినటువంటి ఆ సాక్ష్యము కలిగి ఉండవలనని, దేవుని బిడ్డలు మరి ఆత్మతో జ్ఞానంతో దైవికమైనటువంటి జ్ఞానంతో నిండుకొనిన వారుగా ఉండాలని ఆయన యొక్క ఆశ. అయితే 4 అంటాడైతే, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ప్రార్థనలో మనము ఎడతెగక చేసేటువంటి వారంగా మనం ఉండాలి. ఇప్పుడు ఈ సంఘము అభివృద్ధి నిమిత్తమై ఇంకా ప్రతి వ్యక్తిగతంగా మనకు అన్ని విధాలుగా మరి దేవుడు సహాయము చేయుట కొరకై మనము ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు నీ సహవాసాన్ని ఆశిస్తాడు. దేవుడు మన యొక్క ప్రార్థన సహవాసమును ఆశించేవాడుగా ఉంటాడు. నువ్వు ప్రార్థించే ప్రతిసారి ఆయన నీకు అత్యంత సమీపంగా వస్తూ ఉంటాడు. మనం ప్రార్థించే ప్రతిసారి కూడా ఆయన మనకు ఎలా ఉంటాడని అంత సమీపంగా ఉంటూ వస్తాడు. కాబట్టి ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసము, దేవునితో కలిసి ఉండే అతి గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. సమస్త మానవాళి పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేయుచున్న ప్రభువైన యేసుక్రీస్తు మనందరి కొరకై, సమస్త మానవాళి కొరకై తండ్రి దగ్గర మరి విజ్ఞాపనం చేస్తూ ఉన్నటువంటి మన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ రీతిగా మరి విజ్ఞాపన చేస్తూ ఉన్న విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం ఏమంటాడు?
ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకును నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మనము ఎవరైతే ఆయన దగ్గరికి వస్తున్నారో వారిని మరి వారి కొరకై వారి పక్షాన విజ్ఞాపన చేసేటువంటి దేవుడు, నిరంతరము ఆయన జీవించుచుండేటువంటి వాడు, వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. తర్వాత నువ్వు ప్రార్థించి పొందే హక్కు నాకు ఉంది అని కూడా మరి తెలియజేస్తుంటాడు. నన్ను అడుగుడి మీకు ఇయ్యబడును, నన్ను అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును అని చెప్తూ వస్తాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ప్రతి విషయం కొరకై మనం ప్రార్థించుట ఆ దేవునికి మన ఆత్మీయ జీవితానికి ఆయనకు ఎంతో మరి ఇష్టమై ఉన్నటువంటి కార్యం. ఎందుకంటే ఆయన బిడ్డలముగా చేయబడిన తర్వాత మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత అదే ఏంటంటే మనం ఏది అడిగినా ఆయన మనకు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు. మనం ఎంతగా ఆయన దగ్గరికి ప్రార్థనలో వెళ్తామో అంత సమీపంగా ఆయన మనకు ఉండేటువంటి దేవుడు. కాబట్టి నీకు ఆ సర్వ అధికారం ఇచ్చాడు. కాబట్టి ఆ రీతిగా మనము ప్రార్థనలో ఎక్కువగా ఆయన సన్నిధికి మనం వెళ్తూ రావాలని ప్రభు కోరుతుంటున్నాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో, మార్క్స్ వార్త 10వ అధ్యాయము, అక్కడ మరి ఒక అతను గుడ్డివాడైనటువంటి ఆయన బాగు చేయబడడం మనం చూస్తూ ఉంటాం. గుడ్డివాడుగా ఉన్నటువంటి భర్తమై ఆయన గుడ్డివాడుగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెడుచు, ప్రభువా నన్ను 47లో అంటాడు, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఆయన గుడ్డివాడై ఉండి ఆయన మొరపెడుతూ వచ్చినాడు, కేకలు వేస్తూ ఉంటున్నాడు. మరి ఆయనకు కావలసినటువంటి అవసరత కొరకై దేవుని సన్నిధిలో ఆయన మరి ఎంతో దీనుడై నజరుడైన దావీదు కుమారుడు అయిన యేసు నన్ను కరుణింపమని బిగ్గరగా అంటూ ఆయన వచ్చాడు. కాబట్టి అట్లు దేవుడు ఆయన యొక్క మాటను, ఆయన యొక్క పలుకులు విని దేవుడు ఆయనను బాగు చేసిన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. 51 అంటాడు, యేసు నేను నీకు ఏమి చేయగోరుచున్నాను వాడిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. వెంటనే ఆయన అడుగుతూ వచ్చాడు, అనగా ఆయనకు మరి అడగడమే ఈ రీతిగా ఆయన సంపూర్ణంగా దేవుని సన్నిధిలో దావీదు కుమారుడా అని ప్రార్థించినటువంటి విధానంలో ఆయన అడుగుతూ వచ్చాడు. ఆయన మాటలు ప్రభువారు విన్నారు, ఆయన బాగు చేసినటువంటి విధానాన్ని మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుణ్ణి ప్రార్థించేటువంటి వారు విశ్వాసంతో నీకు ప్రార్థించుట కొరకై ఏదైనా నీకు అడ్డంగా ఉన్నట్టయితే వాటిని మనము గమనించాలి. ఏది మరి ప్రార్థన సమయాన్ని దొంగిలిస్తుంది, అడ్డంగా ఉంటుందో అది లేకుండా మనము చూసుకోవాలి.
తర్వాత పరిశుద్ధమైన ప్రార్థనకు కూడా ఏది అడ్డుగా ఉంటుందో అది మనం గమనించాలి. నీవు పరిశుద్ధమైనటువంటి ప్రార్థన దేవునికి అవసరం. పరిశుద్ధమైనటువంటి రీతిగా నీ జీవితం ఆయనకు అవసరం. మరి ఆయన నిన్ను అపవిత్రత నుండి నిన్ను పిలిచి తన యొక్క స్వరక్తము సమస్తమునిచ్చి నిన్ను పవిత్రునిగా చేశాడు. కాబట్టి ఇప్పుడు నీవు అన్ని వేళల్లో ఆయన కొరకు నువ్వు ఎలా ఉండాలని, పవిత్ర హృదయం కలిగి జీవించాలని ఆయన యొక్క ఆశను, పవిత్ర హృదయంతో నువ్వు ప్రార్థించాలని ఆయన యొక్క ఆశ. కాబట్టి దేవుని దేవునిగా ఎరిగి సాతానును సాతానుగా ఎరిగి మనము ప్రార్థన మరి చేసే వారంగా ఉండాలి. సాతాను యొక్క కుయుక్తును మనము చూడాలి. అట్లు మనము ప్రార్థన పరులముగా సిద్ధపడాలి. అయితే మనం ఎరిగిన వారంగా ఉండాలి. మన యొక్క తంత్రములు, మన యొక్క కుయుక్తి, సో ఇవన్నీ కూడా మనము ఎరిగినటువంటి వారంగా మనం ఉండి ప్రభు సన్నిధికి వచ్చి మనం భారంతో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. కాబట్టి మన జీవితము దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని పవిత్రులుగా చేశాడు. ఆ తర్వాత నిరంతరము జీవించేటువంటి దేవుడుగా మనకున్నాడు కదండి. హెబ్రీ 7:25 మనం చూసాము. ఆయన ఎలాంటి వాడంటే నిరంతరము జీవించుచున్నవాడు, నిరంతరము జీవించేవాడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు నిరంతరము జీవించేటువంటి వాడు. ఆ తర్వాత మరి సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు ఆయనే శక్తిమంతుడైనటువంటి దేవుడుగా మనకున్నాడు. కాబట్టి అతి గొప్ప దేవుణ్ణి విశ్వాసంతో, పవిత్రతతో, ఆశతో మనము ఆయన సన్నిధిలో మనము ప్రార్థిస్తూ రావాలి. సంఘము కొరకు, ఆ తర్వాత సమాజము, దేశము, వీటన్నిటి కొరకే మనం విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్ని విధాలుగా సహాయం చేయవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ తలంపులను కలిగి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం. ఈ సమయంలో ప్రార్థన మనలో ప్రభు దినము, రేపు ఆదివారము అందరూ సమయానికి రావడానికి కొరకై ప్రార్థించండి. అలాగే సంఘములో నూతన ఆత్మల కొరకై ప్రార్థించండి. సంఘము ఆత్మీయంగా అభివృద్ధి పొందుట కొరకై మరి ప్రార్థించండి. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలు సోదరుడు ఫ్రాన్సిస్, అలాగే సహోదరి మరి సంతోషక వారి కొరకు కూడా మరి చేద్దాం. మరి బైబిల్ స్టడీ, సంఘ ప్రార్థన, వీటన్నిటి కొరకు కూడా ప్రార్థించుదాము. అన్ని విధాలుగా ప్రభు మనకు సహాయపడలాగా మనమందరము ప్రార్థన చేస్తాం. సమయంలో ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల తండ్రి, స్తుతులకు కారణభూతుడైన మా ప్రియ ప్రభువా, నీ పాదములతో చేరి వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఎంతైనా నమ్మదైన దేవుడు ప్రభువా, నువ్వు ప్రేమించి జ్ఞాపకం చేసుకుని విశ్వాసంతో నీ సన్నిధిలో పరిశుద్ధత కలిగి, విశ్వాసం కలిగి ప్రభువా మరి నిరంతరం జీవించిన దేవుని సన్నిధికి మేము చేరి ప్రార్థించి అన్ని విధాలుగా నీ ద్వారా సమస్తను పొందుటకు మీరు సహాయపడుతుడండి. ఎంతైనా నమ్మదైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, సంఘమును జ్ఞాపకం చేసుకోండి. ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరం జ్ఞాపకం చేసుకోండి. నూతన ఆత్మను దయచేయండి. సంఘం ఆత్మీయంగా బలపరచబట్టకు సహాయం చేయండి. సంఘము నీ వైపే చూచుటకు మీరు సహాయం చేయండి తండ్రి. ప్రభువా, నీవే ఘనత మహిమ పొందవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని పేరు వలసిన మీరు దీవించండి, ఆశించండి. ప్రతి ఒక్క కుటుంబం కొరకై నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువా, నీవే వారిని బలపరుస్తూ రావాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. ఈ సమయంలో తండ్రి జ్ఞాపం చేసుకోండి. ప్రభువా, కృప చూపించుము. పేరు వలసిన సంఘంలో ఉన్న కుటుంబాల కొరకే ప్రార్థిస్తుంటున్నాం. సహాయం చేయండి. సహోదరుడు ఫ్రాన్సిస్ బ్రదర్ను, అలాగే రూతక్కను
మరి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తనకున్న అనారోగ్యతను మీరు ముట్టి స్వస్థతనివ్వండి. అనిళ్ళు మరి కీర్తన కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సమయంలో ప్రభా మరి బ్రదర్ జాన్ మార్క్ ఆయన కుటుంబం కొరకే, సిస్టర్ సంధ్యాక, గీత, సాహస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సహోదరుడు మరి ప్రభా సమయంలో ప్రవీణ్ మరి సుచిత కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ఎబినేజర్, ఎస్తేర్, హన్నా కొరకు ప్రార్థిస్తుంటున్నాం. వారిని కూడా జ్ఞాపకం చేసుకుండి తోడుగా ఉండి సహాయించండి. మా ప్రభా నీ కృప చూపించు. రవి కొరకై, సరిత, హ్యాపీ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. తోడుగా ఉండి సహాయించండి. కుటుంబాన్ని బలపరచము. జాన్ బ్రదర్ మరి అనుపమక్క, అలాగే టైనీ, సహన, మా ప్రభా మరి అక్క నిరీక్షణక బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సహన 10th ఎగ్జామ్స్ కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. కృప చూపించు. తను నీకు వందనాలు. మరి చిన్నమ్మ కన్నికల సిస్టర్ చిన్నమ్మ బబ్బి కొరకై మీ సన్నిలో ప్రార్థిస్తుంటున్నాం. వారు కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. సోదరుడు నాగేశ్వరరావు, శారదక్క, అనితేజ, శ్రీచరణ్ తేజ ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తోడుగా ఉండండి. సోదరుడు ఇజ్రాయేలు మరియు జోసెఫ్ వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి. మరి జోసెఫ్, శిరీష, జాయ్ కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. తోడుగా ఉండి సహాయం చేయండి. శిరీషకు ఉన్న అనారోగ్యతను, బలహీనతను మీరు ముట్టి స్వస్థతనివ్వమని నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. కృప చూపించు. అలాగే దూరంలో ఉన్న మరి శామ్యుల్ రాజును కూడా జ్ఞాపకం చేసుకోండి. తోడుగా ఉండి సహాయం చేయండి. కృప చూపించు. ఇంకా ప్రార్థన అవసరతలు సంఘమునకు నూతన ఆత్మలు అన్ని విధాలుగా మీరు తీసుకుంటండి. కృప చూపించు. మా దేశం కొరకు, దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. శాంతి సమాధానం దయచేయండి. కృప చూపించు. ఎంతో మరి భయంకరమైనటువంటి నిరాకడకు సూచనలుగా మా పుణ్య తండ్రి అన్ని విధాలుగా మరి చూస్తూ ఉంటున్నాం. నిరాకడ బహు సమీపంగా ఉంది కనుక ప్రభా నేను విశ్వాసం కలిగి నీ సన్నిధిలో నమ్మకంగా సాగి వెళ్ళటకు సహాయం చేయండి తండ్రి. రేపు ప్రభు దినము అందరినీ సకాలం తీసుకురండి ప్రభా. మీ కృప చూపించము. అలాగే బైబిల్ స్టడీ సమయం కొరకై, ప్రార్థన సమయం కొరకై, పెద్దపాడులో మా పుణ్య తండ్రి ఆరాధన కొరకై, మరి అక్కడ జరిగే మంగళవారం ప్రార్థన కొరకై నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. తోడుగా ఉండండి. అక్కడ ఉన్నటువంటి కుటుంబాలను, బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభా కృప చూపించు. వందనం చెల్లిస్తుంటున్నాం. సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశం కొరకే, దేశ నాయకుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించు ప్రభా. మరి మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉంటున్నాయి. వాటన్నిటిలో కూడా సహాయం చేయండి. నిశ్చితం లేదు వారిని ఎన్నిక చేసుకోండి. ప్రభా కృప చూపించు. ఇంకా నాయన మరి అన్ని విధాలుగా శాంతి సమాధానములు మీరు అనుగ్రహించండి. సంఘమును ఆత్మీయంగా మీరు బలపరుస్తురండి. సంఘంలో ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి. సంఘము నీకు మహిమార్థమే జీవించడానికి సహాయం చేయండి. సంఘంలో నీకు సారూప్యాన్ని కలిగి ఉంటూ కృప చూపించు. వందనం చెల్లిస్తూ ప్రతి ఒక్కరు కూడా నీ వైపు చూస్తూ ఈ లోకంలో సాగి వెళ్తూ కృప చూపించమని వందనం చెల్లిస్తూ మమ్మల్ని అందరూ మీ చేతిలో కప్పచెప్పుచు నీ రాకడ కొరకే సిద్ధపరచమని యేసు ఘనమైన ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తనైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఇప్పుడు మనందరికీ నేను ప్రేమించి బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.